మనకు అంటే దాదాపు 71 ఏళ్ల నుండి కూడా మహాగణపతికి సంబంధించినటువంటి శోభాయాత్ర ఇట్లే ఘనంగా కొనసాగుతుంది. నిమజ్జనం కూడా ఇంతే అంగరంగ వైభవంగా సాగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ గురించి తెలుసుకున్నటువంటి వారు అంటే కొత్తగా ఎవరైతే తెలుసుకుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యక్షంగా మేము ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం చూడాలి అని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసేటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. సో ఇక్కడికి రాలేనటువంటి వారు టీవీలలో మొత్తం ఈ నిమజ్జన ప్రక్రియ అంతా కూడా టీవీలలో క్షణం కూడా పక్కకి జరగకుండా ఖైరతాబాద్ గణనాథుడి మహాఘట్టాన్ని అనుక్షణం తిలకిస్తూనే ఉంటారు. సో 7 గంటల పాటు కూడా శోభాయాత్ర అత్యంత అంగరంగ వైభవంగా సాగింది. శోభాయాత్ర చివరి ఘట్టానికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఒక 10 నిమిషాల వ్యవధిలోనే హుసేన్ సాగర్ లోపలికి శ్రీశక్తి మహాగణపతి చేరుకోబోతున్నాడు. సో చివరి దృశ్యాలు చూసేందుకు ఒకసారి ఆ క్రెయిన్స్ వైపు దృశ్యాలు చూస్తే ఆ క్రెయిన్స్ పైకి కూడా ఎక్కి భక్తులు ఈ అపురూప దృశ్యాలను తిలకిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాము. కొంతమంది భక్తులను ఇక్కడ పోలీసులు అలో చేయకపోవడంతో రైట్ సైడ్ ఎన్టీఆర్ మార్గ్ ఏదైతే ఉందో ఆ ఎన్టీఆర్ మార్గ్ పైకి అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్ల పైకి కూడా భక్తులు ఎక్కి ఆ దృశ్యాలను తిలకిస్తున్నటువంటి అపురూప విజువల్స్ని మనం చూస్తున్నాము. సో ఈ అపురూప ఘట్టం కోసం ఒకరోజు కాదు 2 రోజులు కాదు దాదాపు నెల రోజుల నుండి పోలీసులు అహర్నిశలు కష్టపడ్డారు. ఎందుకంటే ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేయడం అంత ఈజీ కాదు. రూట్ మ్యాప్ను పోలీసులు సిద్ధం చేయాలంటే ప్రతి ఒక్క రోడ్డు దారి పొడవునా కూడా అంటే ఇటీవల కాలంలో మనం చూసాము ఎంతో అన్ని ఘటనలు చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు దారి పొడవునా కూడా కొన్ని కరెంట్ వైర్స్ కావచ్చు, హై టెన్షన్ వైర్స్ కావచ్చు, గణేశుడి విగ్రహాల తరలింపు దృశ్యాల్లోనూ అలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో అవేవి కూడా మహాగణపతి దగ్గర మాత్రం ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం ఆయన వైబ్రేషన్ ఒక ఖైరతాబాద్కే కాదు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది కూడా ఆయన వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది.